హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాము. మనము ఉప్పు వేసుకునేసి చేపల్ని బాగా కడుక్కునేద్దాం. అవే ఫ్రెండ్స్, మేము నిన్న పట్టాము కదా, ఆ చేపలే ఇవి. మేము కొంచెమే చేస్తా ఉన్నాము, ఇంకా మిగతాది మేము చేయలేదు. మాకు ఇదే చాలు, ఎందుకంటే మా పిల్లలు తినరు, కర్రీ తినరు, వాళ్ళకి ఫ్రైయే కావాలా. అందుకని మేము కొంచెమే పులుసు పెడుతున్నాము. చేపల పులుసు బాగా మనం ఉప్పేసి కడిగేయాల. కొరమేను చేపలు ఫ్రెండ్స్, ఇది కొరమేను చేప. ఇది చూడండి ఎలా ఉందో. కడిగేస్తే ఇలా సన్న సన్నగా కట్ చేసుకొని కూర చేస్తే బాగుంటుంది. మా ఇంట్లో ఎవరు తినరు, అందుకనే మేము కొంచెమే చేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, రుచికి పడంత కారం. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి కారం తక్కువ వేసుకున్నాం. పసుపు, రుచికి పడిన ఉప్పు మనం వేసుకునేసి ఇలాగా బాగా కలుపుకునేయాలన్నమాట. ఇలాగా మనం కలిపి పెట్టుకున్నాం కదా, మసాలా చూడండి ఎలా వండుకునిందో. ఇలాగా కలుపుకున్నాం. ఇప్పుడు మనము నానబెట్టిన చింతపండు రసం పిసుకునేయాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేద్దాం. ఆయిల్, మనం తగినంత ఆయిల్ వేసుకున్నాం కదా, మనం కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాము. దాని తర్వాత ఆనియన్, కరివేపాకు, ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత మనం అప్పుడు ఇంకా వేరే వేసుకోవాలా. బాగా వేగాల ఎర్రగడ్డ, బాగా వేగితేనే బాగుంటుంది. చూడండి, మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఒక సగం మామిడికాయ ముక్కలు ఇవి. ఇంకా పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము టమాటాలు వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాము.
మీకు కారం కావాలంటే కూడా ఇందులో కూడా వేసుకోవచ్చు. కారం ఎంత కావాలో చూసి వేసుకోండి. ఇంకా మనం దీంట్లో కలిపేసాం కదా అంతా, కారము, ధనియాల పొడి, పసుపు పొడి అంతా ఉప్పు వేసి కలిపేసినాం కదా. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకున్నాం. మీకు సరిపడినంత చింతపండు నీళ్ళు గుజ్జు వేసుకోండి. మీ ఎక్కువ వేసుకున్నా అది పులుపు అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మామిడికాయ కూడా వేస్తాం కదా మనము. మనకి పులుసుకి తగిలిన సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, కొన్ని మెంతులు, కొంచెం జీరా, దీన్ని కొంచెం దోరగా వేయించుకున్నాము. ధనియాల పొడి అయితే మనం ఫిష్ లో వేసేసుకున్నాం కదా, ఫిష్ తో పాటు వేసేసి కలిపేసినాం కదా, దీన్ని మట్టుకే మనము కొంచెం దోరగా వేయించుకొని పొడి కొట్టుకోవాలన్నమాట. కొంచెం దోరగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని పొడి కొట్టి కొనేసి లాస్ట్ లో మనం పులుసు దింపేప్పుడు పైన వేయాలన్నమాట. మనం చేపల ముక్కలు వేసేసుకున్నాము. మనం ఈ మసాలాతో కూడా కలిపి వేసుకునేద్దాము. కలుపుకునేసి దీంట్లో మనం మామిడికాయ ముక్కలు, దీంట్లో కొంచెం కొత్తిమీర, చూడండి, మెంతులు, జీరా కొంచెం ఇది రోస్ట్ చేసుకొని దీన్ని పొడి కొట్టేసుకున్నాం అన్నమాట. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకున్నాం. అంతే, ఒక 5 నిమిషాలు అయినాక ఆఫ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చేపల కూర. ఇప్పుడు మనము ఆఫ్ చేసేద్దాము. స్మెల్ అయితే అద్దిరిపోతా ఉంది. కొరమేలు చేపలు అనమాట. ఇది మేము నిన్న పట్టుకొచ్చినాం కదా, వీడియో పెట్టున్నాను చూడండి. ఆ చేపల పులుసు అనమాట. స్మెల్ అదిరిపోతుంది. ఇంక తింటా ఉంటే సూపర్ గా ఉంటుంది. మేమైతే ఎప్పుడు, మా పిల్లలు అయితే ఎప్పుడు తినలేదు. మేమైతే ఎప్పుడు ఇలాగా కర్రీస్ పెట్టను నేను. మేము ఓన్లీ ఫ్రై చేసుకుంటాము. ఇదే ఫస్ట్ టైం చేసినాము. సూపర్ గా అంటే సూపర్ గా ఉంది. మీకు లాంగ్ వీడియోలో లింక్ పెడతాం, చూడండి. అన్ని వీడియోస్ ఉంటాయి, మీరు అన్ని ఒకసారి వెళ్ళి చూడండి. లాంగ్ వీడియోస్ లో ఉంటాయి. మేము కుకింగ్ వంట వీడియోస్ అంతా లాంగ్ లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చూడండి. ఇంకా మీరు ఏదైనా చెప్పాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. పలానా వంటని మేము చేసి చూపిస్తాం. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.